ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున అమ్మవారి ఉత్సవమూర్తికి మల్లెలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగగా సాగింది. జగన్మాత దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రి వసంత శోభతో కలకల్లాడింది. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలకు దేవస్థాన అధికారులు శ్రీకారం చుట్టారు. దుర్గమ్మకు స్వప్నాభిషేకం నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజున అమ్మవారికి మల్లెపూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉభయదాతల భక్తి శ్రద్ధలతో పుష్పార్చనలో పాల్గొన్నారు. అలంకరించిన వేదికపై దుర్గమ్మ ఉత్సవమూర్తిని ఉంచి శాస్త్రోక్తంగా పుష్పార్చన నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పుష్పార్చన నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా దేవస్థాన వేద పండితులు మాట్లాడుతూ వసంత దుర్గమ్మ సన్నిధిలో జరిగే వసంత నవరాత్రి ఉత్సవాల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. ఈ ఉత్సవాల్లో రోజుకో రకం పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తామన్నారు. ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాత దుర్గమ్మకు వసంత మాసంలో పుష్పార్చన నిర్వహించిన వారి సకల మనోభీష్టాలు నెరవేరుతాయని ఆయన వివరించారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. ఇంద్రకీలాద్రి విజయవాడపై వెలసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారికి వసంత నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా శోభాయమానంగా 9 రోజుల పాటు కూడాను అమ్మవారికి రోజుకి ఒక రకం చొప్పున 9 రోజులు కూడా విడివిడిగా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పుష్పాలతో ఈ రోజున మరువము, మల్లెలు, అమ్మవారికి ఖడ్గమాల, లలితా సహస్రనామము, లలితా త్రిశతీ నామాలతో విశేషముగా భక్త జన సందోహముతో అమ్మవారికి వసంత నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరగనున్నాయి. అందులో ప్రాతకాలమున అమ్మవారికి స్నపనాభిషేక కార్యక్రమం పూర్తి చేసుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని జగన్మాతను మనస్ఫూర్తిగా వేడుకుంటూ శ్రీమాత్రే నమః. 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండేలా ఈ ఉగాదికి సంకల్పం తీసుకుందామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. సంకల్పాన్ని నెరవేర్చేందుకు అంకిత భావంతో పనిచేద్దామన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో మంత్రులు కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం పాల్గొన్నారు. అవధాని మాడుగుల నాగఫణి శర్మ ఉగాది పంచాంగ శ్రవణాన్ని చేశారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శమన్న చంద్రబాబు విలువలకు కట్టుబడి పనిచేద్దామన్నారు. పెద్ద కుటుంబం సుఖ సంతోషాలకు నాందన్నా సీఎం చిన్న కుటుంబ సమస్యలకు నెలవుగా మారిందన్నారు. గోదావరి పుష్కరాల కన్నా పోలవరాన్ని పూర్తి చేస్తామని, తర్వాత నదుల అనుసంధానాన్ని చేపడతామన్నారు. అమరావతిని అద్భుతమైన రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిర్దేశిత సమయంలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. అనంతరం ఉగాది పురస్కారాలకు ఎంపికైన వారికి అవార్డులను ప్రదానం చేశారు. ప్రపంచం అంతా మీరు ఒకసారి చూస్తే మన ఆచారాలు ఇక్కడుండే మనకంటే వేరే దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళు ఈ పండుగలు బాగా చేసుకుంటున్నారు. మన సాంప్రదాయాలన్నీ కాపాడుతున్నారు. మనకు ప్రపంచం మొత్తం తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకి అంబాసిడర్ గా పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇది మనల్ని చూసి అక్కడుండే ప్రజలు కూడా నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ యొక్క భారతీయ సంస్కృతి, తెలుగు సాంప్రదాయాలు గాని సంస్కృతి గాని ప్రపంచం మొత్తం కూడా నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే నాగపట్న శ్రమ గారు చెప్పినట్టు తెలుగు వారి సమర్థత, నాలెడ్జ్,
కష్టపడే మనస్తత్వం. దీనివల్ల మనకు ఆ పేరు వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, ఈ రోజు తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలనేది నా సంకల్పం. ఈ రోజు తెలుగు ప్రజలందరినీ కోరుతున్నా, మనం అందరం ఒక సంకల్పం చేద్దాం, తీసుకుందాం. 2047కి ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు కమ్యూనిటీ ఉండాలి, తెలుగు జాతి ఉండాలి. ఆ సంకల్పాన్ని మనం తీసుకోవాలి. అదే సమయంలో ఆ సంకల్పాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ దిశగా ప్రతి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఇది సాధించే శక్తి మనకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని బచ్చుపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు జిల్లా స్థానిక ఉగాది వేడుకలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ పాల్గొన్నారు. వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు కార్యక్రమాలు నిర్వహించి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ తమ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ సన్మార్గంలో విపత్కర పరిస్థితులను అధిగమించవచ్చునని, ప్రతి ఒక్కరూ సేవాభావంతో ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలని తెలిపారు. పూర్వకాలం నుంచి వేద పండితులు గణాంకాలను లెక్కిస్తూ పంచాంగాలను రూపొందించారని, ఆనాటి కాలం నుంచి రాబోయే విపత్కర పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ప్రజలకు అందించి ప్రమాదాలను తగ్గించే ఆస్కారం పంచాంగం ద్వారా ప్రజలకు తెలియజేసేవారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని మతాల కులాల సమ్మేళన ప్రాంతమని, మన మతాన్ని ప్రేమిస్తూ పరమతాన్ని గౌరవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా స్నేహభావంతో ముందుకు కొనసాగుతూ విజయాలను సాధించవచ్చునని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తుందని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, తెలుగు వారందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు తెలుగు వారికి ప్రారంభ సంవత్సరాదిగా చెప్పుకునే ఉగాది రోజు ఈరోజు అందరం కూడా ఉదయం లేచిన వెంటనే షడ్రుచులతో కూడుకున్నటువంటి మరి తీర్థాన్ని స్వీకరించుకుని పులుపు, తీపి, చేదు అన్ని రకాలైనటువంటి షడ్రుచులతో మామిడి చిగురు, మామిడికాయ, అలాగే అట్టుపండు, ఇలా అన్ని రకాలైనటువంటి షడ్రుచులు కూడా, ఎందుకంటే ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న విధంగా మన సనాతన ధర్మం నుంచి కూడా మొట్టమొదటి నుంచి కూడా మన పెద్దలు చెప్పారు. మరి ఆనాడు టెక్నాలజీ లేనటువంటి రోజుల్లోనే మనకి పంచాంగం కానీ, రామాయణ మహాభారతాలు, అనేక గ్రంథాలు ఆ ఋషులు తయారు చేసి మనకి ఇచ్చినటువంటి అపూర్వ సంపద. ఇవాళ మనకి టెక్నాలజీ పెరిగి మనం ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు ఎండలు వస్తాయి, ఎప్పుడు తుఫాన్లు వస్తాయి అని చెప్పి మనం ఇవాళ టెక్నాలజీ ద్వారా తెలుసుకుంటున్నాం. మరి ఆ రోజున ఎటువంటి టెక్నాలజీ లేనటువంటి రోజుల్లోనే దీనికి ఒక గణితం కట్టి ఆ శాస్త్ర ప్రకారంగా ఎప్పుడు ఏం జరుగుతాయి అనేది కూడా మరి ఆనాడు మన పెద్దలు ఇచ్చినటువంటి మార్గం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఈ పండుగని చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుని పంచాంగ శ్రవణం విని భవిష్యత్ కార్యాచరణాన్ని ముందే అలర్ట్ చేసుకునే విధంగా మరి పెద్దలు మనకి ఇచ్చినటువంటి కార్యక్రమం. ఈ సందర్భంగా ఆ భగవంతుడి ఆశీర్వచనాలు మనకు ఉండాలని రాష్ట్ర ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు చేసినటువంటి ప్రయత్నాలకి ఆ భగవంతుడు సహాయ సహకారాలు అందించాలని, అలాగే ముఖ్యంగా అన్ని పంటలు పండాలని, పరిశ్రమలు రావాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ రోజున పేదలకు ఆర్థిక సాయం అందించే CMRF ఫైల్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. ఈ ఫైల్ ద్వారా 6,787 మందికి 55.63 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు నిధులు విడుదల చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల కాలంలో CMRF ద్వారా మొత్తం 1,36,240 మందికి సాయం అందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆర్థిక సాయం, వైద్య సాయం, LBC కింద మొత్తం
1,241 కోట్లను విడుదల చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెద్ద మనసుతో పేదలను ఆదుకుంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రికి టీటీడీ, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ తమ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ సన్మార్గంలో విపత్కర పరిస్థితులను అధిగమించవచ్చునని, ప్రతి ఒక్కరూ సేవాభావంతో ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని తెలిపారు. పూర్వకాలం నుంచే వేద పండితులు గణాంకాలను లెక్కిస్తూ పంచాంగాలను రూపొందించారని, అనాది కాలం నుంచి రాబోయే విపత్కర పరిస్థితులను ముందుగా అంచనా వేసి ప్రజలకు అందించి ప్రమాదాలను తగ్గించే ఆస్కారం పంచాంగం ద్వారా ప్రజలకు తెలిసేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని మతాల కులాల సమ్మేళన ప్రాంతమని, మన మతాన్ని ప్రేమిస్తూ పరమతాన్ని గౌరవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా స్నేహభావంతో ముందుకు కొనసాగుతూ విజయాలను సాధించవచ్చునని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తుందని తెలిపారు. కామేశ్వరో వై శ్రవణాయ దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః క్షైరాధిపయే వదైవదన్నః వృషభాద్రీశ్వరనే వదైవదన్నః ఐశైరాధిపయే వదైవదన్నః భగవాన్ వెంకటలే వదైవదన్నః శ్రీ శ్రీనివాసః పరదైవదన్నః శ్రీ శ్రీనివాస పరమం ధనన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః భద్రాబ్జే భాగ్యలక్ష్మీః కరదలకమలే సర్వదా ధనలక్ష్మీః దోర్దండే వీరలక్ష్మీః హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీః ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీః పుణ్యలక్ష్మీః త్వయో విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీః శ్రీర్వజ్రస్వమాయుష్యమారోగ్యమానీధా శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతం వత్సరం దీర్ఘమాయుః. కళ్యాణి సకలేశ్వరి సరసిజా భాగ్యానుసంధాయిని శోభాంగి విమలేశ్వరి విమలనే నారాయణి శ్రీ సతి పాయాన్న భగవాన్ పురాణ పురుష కుర్యా సదా మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామినః సంపూర్ణ కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు తదాస్తు రాజరాష్ట్రాభివృద్ధిరస్తు. సర్వమేవైవ సర్వగో సర్వమేవ తేన తేనైవ సర్వగో సర్వమేవ తేన ఏవ తేన తేనైవ తేన ఆప్నోత్యాప్నోతి తేనైవ తేన ఆప్నోతి ఆప్నోతి సర్వం సర్వమాప్నోత్యాప్నోతి సర్వం దేవిదేతి సర్వశత్రుపీడా పరిహార ద్వారా జయ సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శయమానం భవతి శరాయ పునః శతేంద్రియాయ శేవేంద్రియే ప్రతిష్టతి. తథాస్తు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేకువజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు తమ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని కొత్త సంవత్సరంలో శాంతి ఐశ్వర్యం కలగాలని పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లను సక్రమంగా నిర్వహిస్తూ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. భక్తులకు తాగునీరు, ప్రసాదాల పంపిణీ, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా అమలు చేశారు.
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేకువజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు తమ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని కొత్త సంవత్సరంలో శాంతి ఐశ్వర్యం కలగాలని పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లను సక్రమంగా నిర్వహిస్తూ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. భక్తులకు తాగునీరు, ప్రసాదాల పంపిణీ, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా అమలు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అన్నారు. ఈ ఉగాది అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. అమ్మిశెట్టి వాసు రాబోయే రోజుల్లో కూడా సామాజిక సేవలో ముందుంటూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విజయవాడ బందర్ రోడ్లోని పార్టీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా జనసేన పార్టీ జన సైనికులుగా పనిచేస్తున్న ఆటో కార్మికులకు, వీర మహిళలకు జీవనోపాధి నిమిత్తం ఉచితంగా ఆటోలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఆటోలను అందజేశారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ పరాభవనామ ఉగాది అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన విధానానికి అనుగుణంగా అమ్మిశెట్టి వాసు తన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా 10 మందికి ఉగాది పండుగ రోజున ఆటోలు పంపిణీ చేయడాన్ని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే సేవా స్ఫూర్తి కనపరుస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని సూచించారు. పార్టీ నేత అమ్మిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఆటో కార్మికులకు 10 ఆటోలను పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, కేకే తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ జనసేన పక్షాన, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పక్షాన ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున అమ్మిశెట్టి వాసు గారి కార్యాలయంలో ఈరోజు ఉగాది వేడుకల్లో పాల్గొనడం మా అందరికీ ఎంతో సంతోషదాయకంగా ఉంది. మా అధ్యక్షులు ఏ మార్గం అయితే చూపించారో ఆపన్నులను ఆదుకోవాలి, వారికి సేవ చేయాలి అని ఏదైతే మాకు ఉద్బోధించారో ఆ మార్గంలో అమ్మిశెట్టి వాసు గారు ప్రయాణం కొనసాగిస్తూ తన రాజకీయ జీవితాన్ని ముందుకు వెళ్తున్నారు. ఈ రోజున అమ్మిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ పేరిట 10 మందికి ఆటోలు అందజేస్తున్నారు. మొత్తం 45 మందికి ఈ ఆటోలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన తలపెట్టారు. పార్టీలో సేవ చేస్తూ ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వారికి ఉపాధి కల్పించడానికి ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది చాలా మంచి పరిణామం. వాసు గారిని చూసి మరింత మంది ప్రేరణ పొందాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ 10 మంది ఇప్పుడు ఆటోలు అందుకోబోతున్న ఈ 10 మంది ఆ ఆటోలను సద్వినియోగం చేసుకొని తమ కుటుంబానికి, తద్వారా ఈ సమాజానికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి పెద్దలు శాసనసభ మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ గారు, అట్లాగే కళ్యాణపు శ్రీనివాస్ గారు, కేకే గారు, అట్లాగే చిల్లపల్లి శ్రీనివాస్ గారు రావటం చాలా సంతోషం. కార్యకర్తలు ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉన్నారో ప్రతి కార్యకర్తకి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కార్యకర్తలకి ఈరోజు కొంతమందికి ఆటోలు ఇవ్వడం జరిగింది. పెద్దల చేతుల మీదకి ఇవ్వడం చాలా సంతోషం. ప్రతి కార్యకర్త కూడా జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన ప్రతి కార్యకర్తను కూడా మేము పార్టీ తరఫున మేము అందరం అండగా ఉంటాం. ప్రతి కార్యకర్తకు కూడా మేము
ముఖ్యమైన కార్యకర్తలందరూ కూడా ఆటో తోలుకునే వాళ్ళందరూ కూడా ఇవ్వాలని ఈ మంచి కార్యక్రమం పెట్టడం, పెద్దలు రావడం మాకు చాలా సంతోషం. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. విజయవాడ నగరంలో సంఘ విద్రోహుల పాలిట చలసాని వెంకటరత్నం సింహ స్వప్నంగా నిలిచారని సిపి రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య అన్నారు. కార్మికులు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎర్ర జెండాతోనే సాధ్యమని నమ్మిన యోధుడని కీర్తించారు. నమ్మిన సిద్ధాంతం కోసం దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా తుది వరకు కట్టుబడి పోరాడారంటూ ఘన నివాళులర్పించారు. స్థానిక దాసరి భవన్ వద్ద సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన చలసాని వెంకటరత్నం 54వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈశ్వరయ్య చలసాని వెంకటరత్నం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈశ్వరయ్య మాట్లాడుతూ విజయవాడ నగర కమ్యూనిస్టు పార్టీ తొలితరం నేత అనేక రంగాల్లో కార్మిక సంఘాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎర్ర జెండాను క్రింది స్థాయి వర్గంలోకి తీసుకువెళ్లి వారిలో ప్రప్రథముడు చలసాని అని కొనియాడారు. ఆనాటి అసాంఘిక శక్తులకు ఎదురొడ్డి పేదల పక్షాన కార్మికుల సంక్షేమానికి విశేషమైన సేవలు అందించి అనేక ప్రాంతాల్లో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్న వ్యక్తి అని అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి దొనిపుడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆ రోజుల్లో దోపిడీ వర్గానికి వ్యతిరేకంగా, గూండాలకు, రౌడీలకు వ్యతిరేకంగా అనేక దాడులకు ఎదురొడ్డి నిలిచారన్నారు. అనేక మంది యువకులను సమీక్షించి సుశిక్షితులైన కమ్యూనిస్టు నాయకులుగా తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అనంతరం కామ్రేడ్ చలసాని వెంకటరత్నం సంస్మరణార్థం సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శి దొనిపుడి శంకర్ చేతుల మీదుగా పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ, మహిళా సమైక్య, ఇతర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దివంగత వెంకటరత్నానికి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్మిక నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి కమ్రేడ్ చలసాని వెంకటరత్నం గారి 54వ వర్ధంతి సభను ఈరోజు విజయవాడ నగర కమ్యూనిస్ట్ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. కమ్రేడ్ చలసాని వెంకటరత్నం గారు 54 సంవత్సరాల క్రితం ఇదే విజయవాడ నగరంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ పురోభివృద్ధి బ్రహ్మాండంగా కొనసాగుతున్నటువంటి కాలంలో పేద ప్రజల యొక్క హక్కుల కోసం, కార్మికుల యొక్క హక్కుల కోసం, అదేవిధంగా విజయవాడ నగరాన్ని ఒకవైపున గూండాలు, మరొక వైపున రౌడీలు, ఇంకో వైపున పాలెగాలలాగా చలామణి అవుతున్నటువంటి ఆకు రౌడీలంతా కూడా విజయవాడ నగరాన్ని చుట్టుముట్టే నేపథ్యంలో ఈ విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక ప్రశాంతమైనటువంటి జీవన విధానం, వాతావరణం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేయడమే కాకుండా అలాంటి సంఘ విద్రోహ శక్తులకు వ్యతిరేకి నిలిచినటువంటి ఉత్తమ కమ్యూనిస్టు నేత తాను చివరి రోజుల్లో కూడా ఒకవైపున దుర్మార్గులు వచ్చి హత్య చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కూడా, నేలకు ఒరుగుతున్నటువంటి సందర్భంలో కూడా కమ్యూనిస్టు పార్టీ విధానాన్ని, నినాదాన్ని నినదించినటువంటి గొప్ప ధైర్యశాలి కమ్రేడ్ చలసాని వెంకటరత్నం గారు. వారు లేనటువంటి, వారు ఆ లోటును తీర్చలేకపోయినా కూడా వారు ఆశించినటువంటి ఆశయాలను ఈరోజు కూడా కమ్యూనిస్టు పార్టీ ముందుకు తీసుకొనిపోయి విజయవాడ నగర పురోభివృద్ధి కోసం, కార్మిక వర్గం యొక్క హక్కుల కోసం, అదేవిధంగా ప్రజాస్వామిక విలువల కోసం నిరంతరాయంగా పోరాటాన్ని కొనసాగిస్తూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నగరంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా రానున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కమ్యూనిస్టులు లేనటువంటి లోటును ఇప్పటికే గమనిస్తూ ఉన్నారు. కమ్యూనిస్టులు ఈ నగరంలో బలంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించిన నాడు ఆ ప్రజా ఉద్యమం వెలుగులో అనేక మంది పేద ప్రజల యొక్క, మధ్యతరగతి ప్రజల యొక్క, వ్యాపార వాణిజ్య వర్గాల యొక్క హక్కుల పరిరక్షణ కోసం నిరంతరాయంగా శ్రమించి ప్రాణాలకు సైతం ఎదురొడ్డి నిలబడినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. దాన్ని గుర్తించి ప్రజలంతా కూడా కమ్యూనిస్టు పార్టీని ఆదరించాలని చెప్పి వెంకటరత్నం గారి యొక్క ఆశయాల బాటలో నేటి తరం ప్రయాణాన్ని కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నెల రోజుల్లోపే కామ్రేడ్ చలసానిని హత్య చేశారు. ఆ రోజున విజయవాడ నగరంలో శత్రువులు భావించారు చలసానిని చంపితే కమ్యూనిస్ట్ పార్టీ అంతమైపోతుందని చెప్పి. కానీ చలసాని చనిపోయిన 3 సంవత్సరాలకే విజయవాడ నగరంలో కమ్యూనిస్టు పార్టీ ప్రతీకారం తెచ్చుకుంది. ఆ వైపుగా పార్టీని 87 కార్పొరేషన్ ఎన్నికల్లో అప్రతిహతంగా ఎర్రజెండా ముందుకు సాగింది. కాబట్టి ఎంతోమంది అమరవీరులు, ఎంతోమంది కామ్రేడ్ చలసాని స్ఫూర్తితో గొరిపర్తి రాధాకృష్ణమూర్తి,
కంచెల్ల కోటయ్య, మాలప్రోలు బాలస్వామి, కంటేపూడి సుధాకర్, అనేక మంది, గల్లా కామేశ్వరరావు, కాటరగడ్డ వెంకటనారాయణ, అనేక మంది అమరవీరులు, సూరిశెట్టి బాబురావు, తోట వెంకట్రావు, అనేక మంది అమరవీరుల్ని విజయవాడ నగర కమ్యూనిస్టు సమితి 32 మందిని బలిదానం చేసేటువంటి చరిత్ర విజయవాడ నగర కమ్యూనిస్టు ఉద్యమం అనుకున్నది. ఖచ్చితంగా రాబోయేటువంటి కాలంలో మా ఉద్యమాలు ఇవాళ కమర్షియల్ పాలిటిక్స్కి వ్యతిరేకంగా, వ్యాపార రాజకీయాలకు వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగరంలో మొక్కవోని పోరాటం చేస్తుందని, దానికి కామ్రేడ్ చలసాని వెంకటరత్నం యొక్క ఆశయాలు, ఆయన స్ఫూర్తితో కామ్రేడ్ విజయవాడ నగర పార్టీ ప్రయాణం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ చలసాని. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.